శ్రీ గురుభ్యో నమః. నీరాగా రాగము కోరిక లేని అమ్మ. రాగము అంటే ఇచ్చ, కోరిక అని అర్థం. రాగము అంటే కావలసిన వస్తువుపై కోరిక. ఒక వస్తువు కావాలి అనుకోవడమే కామం. కోరిక తీరనప్పుడు కలిగే మానసిక పరిణామమే క్రోధం. ఆ వస్తువు ఇతరులకు చెందకూడదనే భావన లోభం. మనం చేసే ప్రతి పనిలోనూ మనకు కావలసిన దాన్ని చూడడం మోహం. ఆ వస్తువు నా దగ్గరే ఉంది, ఇతరులకు లేదు అనే భావన మదం. ఆ వస్తువు ఇతరులకు దక్కకూడదనే భావం మాత్సర్యం, అసూయ. ఈ ఆరింటిని అరిషడ్వర్గాలు అంటారు. ఇవన్నీ రాగం యొక్క వివిధ దశలు. ఇవన్నీ మనసుకు సంబంధించినవే కాని ఆత్మకు సంబంధించినవి కాదు. నీరాగా నామం నుంచి నిష్పరిగ్రహ నామం వరకు అమ్మవారి ఉపాసనకు ఫలం ఏమనేది తెలుస్తుంది. జీవునికున్న దోషాలు తొలగడమే ఆ దివ్య ఫలం. ఉదాహరణకు రాగమధని రాగమును పోగొడుతుంది. ఇది ప్రయోజనం. ఇది ఉపాసనా ఫలం. సూర్యుడు వస్తే చీకటి మాయమైనట్టు నీరాగా అయిన అమ్మ వస్తే రాగం అదే పోతుంది. రాగం వల్ల జడభరతుడు లాంటి అత్యాశ్రమి కూడా జారిపోయాడు. పైకి జడంగా కనిపిస్తూ లోపల చైతన్య స్వరూపంగా ఉన్నాడు కాబట్టి జడభరతుడు అని పేరొచ్చింది. మనకు బయట ఉన్న శత్రువులు తెలుస్తున్నారే గాని మన లోపల ఉన్న శత్రువులు మనకు తెలియట్లేదు. ఆ శత్రువులు మనలోని దోషాలే. జీవునికున్న దోషాలు మొత్తం 17. రాగం, ప్రీతిభావం, మదం, మోహం, చింత, అహంకారం, మమత, పాపం, క్రోధం, లోభం, సంశయం, భయం, వికల్పం, చెదరుట, బాధ, పరిణామం కలిగించుట, భేదము, నాశము, క్రియ, పరిగ్రహము. మనలోని ఈ దోషాలన్నీ పోగొట్టేది అమ్మే. దోషాలన్నీ పోయాక ఉండేది అమ్మే. ఇప్పటి వరకు అమ్మను సగుణంగాను నిర్గుణంగాను తెలుసుకున్నాం. వ్యక్తంగా ఉన్నప్పుడు సగుణంగాను, అవ్యక్తంగా ఉన్నప్పుడు నిర్గుణంగాను ఉంటుంది. కుమ్మరి కుండ చేయడానికి మట్టి అనే ఉపాదానం ఉండాలి. కానీ ఈ సృష్టికి అమ్మే ఉపాదాన కారణం. తానే సర్వం అయ్యింది. ఆ మహాద్రష్టే దృశ్య ప్రపంచంగా మారింది. కార్యకారణములు రెండూ తానే అయ్యింది. ఈ జగత్తు యావత్తు అమ్మవారితోనే తయారైనప్పుడు ఇక అమ్మవారికి వేటి మీద ఏం కోరిక ఉంటుంది? ఎవరికైనా తన శరీరం మీద తనకు కామకోరిక కలుగుతుందా? బంగారం అంటే అందరికీ వ్యామోహమే గాని బంగారానికి తన మీద తనకు వ్యామోహం ఎందుకుంటుంది? ఏ కోరికలు లేని అమ్మకు నీరాగా అని పేరు. మొదట అసలు కోరికే లేనప్పుడు మిగతావి మాత్రం ఎలా ఉంటాయి? రాగమే అన్ని మానసిక రోగాలకు మూలం. రాగం పోతే మిగతా అన్ని మానసిక దోషాలు కూడా పోతాయి. కాబట్టి కోరికను జయించాలి అంటే అమ్మను మన ఇంట్లోకి, మన ఒంట్లోకి ఆహ్వానించాలి.